కృష్ణా జిల్లా నాగాయలంకలో కృష్ణానది తీరాన పునర్నిర్మిస్తున్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నిర్మాణ విషయాల్లో రాజకీయ జోక్యం సరైన పద్ధతి కాదని గన్నవరం భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి స్వామీజీ అన్నారు. ఆయన శ్రీరామ పాదక్షేత్రంలో నిర్మాణంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పరిశీలించారు. దేవాలయ నిర్మాణానికి సాధ్యమైనంత సహకారం అందించాలే కానీ ఆటంకాలు ఎవరూ సృష్టించకూడదని స్పష్టం చేశారు. స్థానిక తహసీల్దార్ కూడా ఇబ్బంది పెడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ సమస్య రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు ప్రకటించారు. ప్రాచీన కాలం నుంచి నదీ తీరాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా విలసిల్లుతూ ఉన్నాయి. అది గంగానది కావచ్చు, కృష్ణానది కావచ్చు, గోదావరి నది కావచ్చు. నదీ పుష్కరాలు జరుగుతాయి. ఈ సంవత్సరం గంగానది పుష్కరాలు జరుగుతున్నాయి. ఇదే వరుస క్రమంలో మరలా గోదావరి, కృష్ణానది పుష్కరాలు కూడా జరుగుతాయి. కాబట్టి నదీ తీరాల్లో మనకు ఈ దేవాలయాలు నిర్మాణం చేసుకోవడం ఆధ్యాత్మిక సాధనా కేంద్రాలుగా, ఇవన్నీ కూడా పుణ్యక్షేత్రాలుగా వెలుగొందుతూ ఉంటాయి. ఇక్కడ కూడా రాముడి దేవాలయం కావచ్చు, ఇది దేవాలయం, కనకదుర్గమ్మ దేవాలయం, అట్లా వెంకటేశ్వర స్వామి దేవాలయం కొన్ని కడుతున్నారు. ఇవన్నీ కూడా సమాజాన్ని సవ్యమైన దిశలో నడిపించేదానికి ఉపయోగపడేవి. దేవాలయానికి వస్తే మనిషి మారుతాడు, సమాజం మారుతుంది. కాబట్టి వీటి రాజకీయ వికృత చేష్టలకి, వికృత క్రీడలకి కేంద్రాలుగా మార్చకూడదు. ఎవళ్ళైనా సరే, ఏ మతస్థులైనా పరస్పరం సహకరించుకోవాలి. అలా కాకుండా దేవాలయానికి ఇబ్బంది కలిగించే విధంగా ఎవరు కూడా వ్యవహరించకూడదు. మనకు సాధ్యమైతే దేవాలయానికి మనం ఏం చేయగలమని ఆలోచించాలి. అంతేగాని దేవాలయ కార్యకలాపాలకు అడ్డుపడటం అనేటువంటిది అది సరైన విధానం కాదు. అలాగే ఇక్కడ ఎంఆర్ఓ గారు కూడా ఇక్కడ దేవాలయానికి ఏదో ఇబ్బంది పడుతున్నారని తెలిసింది. ఈ మండలంలో ఉండేటువంటి ఇల్లీగల్, ఏ మతానికి చెందినవైనా సరే, అవి ఏవేవి ఇల్లీగల్గా ఉన్నాయో, అనుమతులు లేవో వాటన్నింటినీ కూడా తొలగించాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఇది మేము రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాం. అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకుపోతాం. ఒక పథకం ప్రకారం హిందువుల మనోభావాలను గాయపరిచే విధంగా వ్యవహరిస్తున్నారు హిందూ సమాజం. దేవాలయం ప్రతి దేవాలయం భూమి సమస్య అవుతుందా? దానికి రాజకీయ నాయకులు లేదా ప్రభుత్వ అధికారులు వాళ్ళకే వత్తాసు పడుకుతారా? ఈ విషయాలు ప్రభుత్వం ఆలోచించుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్తాం.